నాకు కూతురులు ఉన్నారు. పెద్ద కూతుర్ని గంజాయికి బానిసలు చేశారు వైకాపా నాయకులు. నేను రోజు స్కూల్కి వెళ్తుంది అనుకున్న పాప ఒక 10 రోజుల తర్వాత స్కూల్ వాళ్ళు ఫోన్ చేసి పాప స్కూల్కి రావట్లేదు ఎక్కడుందంటే ఈమె స్టన్ అయిపోయింది. చూస్తే చంద్రగిరి టౌన్లో ఒక టీ షాప్ వెనకాల మొత్తం గంజాయి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అలాగే గంజాయి ఈ ప్రభుత్వం వచ్చాక గంజాయి ఎన్ని రెట్లు పెరిగిపోయిందో తెలియట్లా. దేశం మొత్తం మీద 7.5 లక్షల గంజాయి పట్టుకుంటే దాంట్లో 26% 2,76,000 టన్నులు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తా ఉంది. ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవడం లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూసాం. ఈగల్ అని ఒక సపరేట్ గా ఒక వింగ్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ ని ప్రతి జిల్లాలో సుమారుగా 26 జిల్లాల్లోని కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మేము ఈ గంజాయిని అరికడతామని గొప్పలు చెప్పుకున్న ఈ కూటమి ప్రభుత్వంలో ఏకంగా పోలీసులను రక్షణ లేకుండా పోయింది. ఎక్కడైనా సరే వచ్చేసి అన్యాయం జరిగితే ఎటువంటి ప్రజల మీద ఎటువంటి దౌర్జన్యం జరిగినా కానీ రక్షించాల్సిన పోలీసులే ఇప్పుడు ఈ కూటమి పాలనలో గంజాయి బ్యాచ్ చేతిలో ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. శ్రీకాళహస్తి వీధుల్లో పట్టపగలే గంజాయి బ్యాచ్ రెచ్చిపోయి హెడ్ కానిస్టేబుల్ను చొక్కా పట్టుకుని కత్తితో పొడి చేస్తామని బెదిరిస్తుంటే వీళ్లకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసులకే రక్షణ లేకపోతే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రజాప్రతినిధులు కూటమి నేతలు అండదండలు లేకపోతే రాష్ట్రంలో ఈ స్థాయి గంజాయి ఎలా వస్తుంది? అధికారులకు ఎమ్మెల్యేలకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా? కేవలం మైకులు పట్టుకొని పబ్లిసిటీ ర్యాలీలు చేయడం కాదు, ప్రత్యక్షంగా జరుగుతున్న ఈ దౌర్జన్యాలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.